నా కొడుకు పోయింది సార్, నేను ఎట్లా బతకాలి సార్? నాకు ఏ ఆస్తి లేదు సార్, నా కొడుకులే ఆస్తి సార్. లక్షలు లక్షలు పెట్టి చదివించిన కానీ ఇలాంటి కోస, ఇలాంటి పొగలు కూడా రాదు సార్, ఏ కొడుకు రాదు సార్. మా బాబు కన్నా ముందు నేను చచ్చిపోయేది సార్. మీ అబ్బాయి అది చనిపోయింది. అసలు ఏం జరిగిందండి అసలు? హాస్టల్లో నిన్ననే పంపించి వచ్చిన సార్, పొద్దున 8:30కు. నిన్న పొద్దున 8:30 9 గంటలకు పంపించేసి నేను ఆయన స్టాండ్ ఆఫ్ చేసిన, నవ్వుకుంటా పోయిండు. బాయ్ డాడీ అన్నాడు. ఓకే బేటా అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత 2:30 3 గంటల మధ్యన ఏదో చేసిండు, మరి ఏమైందో తెలియదు సార్. ఒకసారి కన్ను తిరిగి కింద పడ్డాడు, మీరు తొందర రాని అన్నారు. నేను ఉండేది కుషాయిగూడ సార్, కీసరలు నడుస్తుంది భోగారంలో. అక్కడ నుంచి నేను కాలేజీకి వచ్చేసిన స్ట్రేట్గా. వచ్చేసినాక చూస్తే నేను ఆడు వెనకాల ప్రిన్సిపాల్ ఆయన నాకు ఫోన్ చేస్తుంటే గేట్ ముంగడికి వెళ్ళి ఒక ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ ఇద్దరు మాట్లాడుతారు. అయితే ఇద్దరు ఫోన్ లేకపోతే ఇంకొని చేసిన. అయితే ఆయన అన్నే ఉన్నాడు, నేను ఇలా సెలవులో ఉన్నా 2 గంటల నుంచి అని అన్నాడు. అబద్ధం చెప్పిండు. అబద్ధం చెప్పగా నేనేం చేసిన, బండి వేసుకొని గేట్ దగ్గర రాగానే ఆడు ఉన్నాడు, ప్రిన్సిపాల్ ఇద్దరు ఉన్నారు. ఎందుకు నువ్వు లేవను ఇక్కడ ఉన్నావు కదా, మన కొట్టుకాడు నా హాస్టల్లో ఉన్నాడు, లోపల ఉంటాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మేడిపల్లి సూర్య హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు. నువ్వు మేడిపల్లి పోయినానంటే మేడిపల్లి పోయినా. అప్పటికే మా వాడు బెడ్ మీద పడి చచ్చిపోయి ఉన్నాడు. అంటే ఏం జరిగింది అసలు, ఎట్లా చనిపోయాడు? హరాస్మెంట్ అయింది సార్. ఒక ప్రొఫెసర్ బాగా టార్చర్ పెట్టిండు, చదువు పేరేంది అతని పేరు? శ్రీనివాస్. ఏమో శ్రీనివాస రామయ్య. ఆయన బాగా టార్చర్ పెడతాడంట సార్. నా కొడుకు ఒక్కరిని కాదు, అందరికి టార్చర్ పెడతాడంట. పైనుంచి పిల్లలు వెళ్ళినప్పుడు పైనుంచి పిల్లలు స్లిప్స్ మీద పైనుంచి పడేస్తున్నారు స్లిప్స్. దగ్గర ఒక 100 కొద్ది స్లిప్స్ పడేసారు వాళ్ళు. ఇది ఇవన్నీ పిల్లలు రాసినాయి. మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు సార్. చాలా ఉందండి, చాలా ఉంది. మీరు లాస్ట్ టైం ఇదిగో ఇది కూడా చూడండి. వీపీ కొట్టిండు, అందుకే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బాబు తరఫున ఫ్రెండ్స్ పైకించి రాసి కింద వేసారు. అసలు ఎక్కడ చేసుకున్నాడు అండి సూసైడ్? ఎట్లా చేసుకున్నాడు? బాత్రూమ్ లో చేసుకున్నాను, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు సార్ నాకు. ఇప్పుడు ఇంతకు ముందు దరిద్రులు ఏం చేస్తుండే, రూమ్లల్లా ఊరేసుకొని చచ్చిపోయింది అని చెప్తుండే. రూమ్ లో కనీసం ఫ్యాన్ అని ఉంటుంది, బాత్రూమ్ లో దేనికి వేసుకుంటాడు బాబు? ఏం లేదు సార్, బాత్రూమ్ డోర్ కూడా పైప్ ఒకటి ఉంది కానీ ఆ బాబు కంటే కరెక్ట్ హైట్ ఉంది, అది వేసుకొని హ్యాంగ్ చేసుకోలేదు. లేదు, వాళ్ళ కాలేజ్ యజమాని వాడు ఏం చేస్తున్నారు ఏమో. నా పిల్లలు కాకుండా ఇంకో పిల్లలకు అట్లాంటి చేయకండి సార్, హరాస్మెంట్ చేయకండి. చదవకపోతే వదిలేయండి సార్. అందరికి పిల్లలకు మరీ చిన్న వయసు సార్. నేనేదో నా బాబు చదివి ప్రయోజకుడు అవుతానని చదివించిన కానీ, లక్షలు లక్షలు పెట్టి చదివించిన కానీ ఇలాంటి కోస, ఇలాంటి పొగలు కూడా రాదు సార్, ఏ కొడుకు రాదు సార్. మీకు దండాలు ఎత్తా సార్. ప్రతి మీడియా అన్నిటికీ హైలైట్ చేస్తారు కానీ దీనికి ఏడు సార్. మీరు మానవత్వం ఉంటే ప్రతి టీవీలో ప్రతి బాబుకి ప్రతి అమ్మాయికి సేవ్ చేయండి సార్, దండం పెడతా. ఆ చదువుకున్నా పర్లేదు సార్. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు పోయాడు, ఒక కొడుకు ఉన్నాడు సార్. నేను ఏం పెట్టి బతకాలి సార్? ఎట్లా బతకాలి? ఆ కొడుకు హీరో లెక్క ఉంటాయి సార్. నేను ఎట్లా బతకాలి సార్? నా బతుకు అయిపోయింది సార్. అందరు పిల్లలకు సేవ్ చేయండి సార్, దండం పెట్టి. 5 o'clock ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. 3 o'clock అయింది, 5:29కి ఇచ్చారు. 5:20 30కి నేను చేసిన 31 32 35 నిమిషాన్ని చేస్తూనే ఉన్నా. ఏముంది, ఏ ఐసీలో ఉన్నాడు, ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఆడ ఎవరు ఉన్నారు, ఫోటో ఏం పంపించండి సార్ అని చెప్తే, నేను కాలేజీలో ఉన్నా అండి, క్లాస్లో ఉన్నా, బయట వేరే సార్లు పంపించిన అంటే వాళ్ళ నెంబర్ ఇవ్వండి సార్ నీకు అనుకుంటా అంటే అది కూడా ఇవ్వలే. నాకు 10 కిలోమీటర్ అటు ఇటు తిప్పి నాకు టైం వేస్ట్ చేసిండు. ఏమైనా ఉందేమో పల్స్ గిట్ట ఉంటే నేను పెద్ద హాస్పిటల్లో తీసుకోపోయి చెక్ చేయించి నా కొడుకును ఎన్ని కోట్లు పెట్టినా బతికిద్దాం అనుకున్నా సార్. నా కొడుకు పోయింది సార్, నేను ఎట్లా బతికాలి సార్? నాకు ఏ ఆస్తి లేదు సార్, నా కొడుకులే ఆస్తి సార్. నేను కూలి పని చేసి వెల్డింగ్ పని చేసి నా కొడుకులో చదివించుకున్నా సార్. లక్షలు లక్షలు పెట్టి ఎందుకు చదివిస్తాం సార్? నేను చేసే పని నా కొడుకు కట్టి చూపుతాను కూడా చూడొద్దని చదివిస్తున్నా సార్. నేను నా బాధ ఎవరికి రాదు సార్. బీదోళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు దోచుకొని తింటున్నారు కానీ చదువు చెప్పుని కానీ హింసించకండి. తిండి బాగా పెట్టుండి, ఆ బాత్రూమ్ బాగలేవు, నీళ్ళు బాగలేవు, మొత్తం గలీజు ఉన్నాయి, మొత్తం సెంటర్ జైలు ఎక్కువ ఉన్నాయి. నా కొడుకు చచ్చిపోయినట్టు అందరు చచ్చిపోవాలా సార్? నాకు జరిగిన బాధ ఎవరికి జరగదు సార్. నా గుండె కోత ఇప్పుడు కాదు సార్. నేను చచ్చిపోయే వరకు ఏడ్చిన నా గుండె కోత కాదు. నా కొడుకు కంటే 2 నిమిషాల ముందు చచ్చిపోతా. టార్గెట్ చేసి హింసించారు సార్. నేను 15 రోజుల కింద ఆయనకు వార్నింగ్ ఇచ్చి వచ్చిన కొట్టగానే సార్, నా డబ్బులు పోతే ఆయన మాత్రం ఆయన బాబుకి ఏమనకు అని చెప్పిన. ఆ రోజు అనుకున్నా ఇటు సైకోగిగా ఉన్నాడా, మళ్ళీ ఏమైనా చేస్తాడని చెప్పి నేను మెసేజ్ పెట్టిన, ఐఎమ్ సారీ, నేను ఏమైనా తప్పు మాట్లాడితే సార్ 2 గంటలకు
10 రోజుల కింద సార్ నిన్న నేనైనా రాగా మాట్లాడితే సారీ ఐఎమ్ సో సారీ అని పంపించిన సార్. మళ్ళీ నా కొడుకు ఏమైనా చేస్తాడే మరి అట్లనే టార్చర్ పెట్టింది సార్. ఏం అర్థమైతే లేదు సార్. అంటే ఇప్పుడు మీరు మీ అబ్బాయి నేను ఎప్పుడు వదిలేసారన్న కాలేజ్ దగ్గర 9 బావుకి వదిలినా సార్. నిన్న పొద్దున 9 బావుకి వదిలేసారు. నవ్వుకుంటాడు అన్ని ఇప్పించిన సార్. నువ్వులాడు అవి ఇవి అవన్నీ సౌదాలు ఇప్పించి అన్ని పంపించి అన్ని ఇచ్చి పంపించిన. నవ్వుకుంటా పోయిండు. డాడీ నాకు ఎగ్జామ్ ఉంది డాడీ బాయ్ అని నవ్వుకుంటా పోయి లోపల ఎంట్రీ అయిన తర్వాత నేను రిటర్న్ తిరిగి నాకు పనికి పోయినా. నా కొడుకు తిరిగి రాడు. ఈ బాధ ఎవరికి రాదు. మా చుట్టాలు మా దోస్తులు 2 రోజుల నుంచి దాన్ని కాన్ఫరెన్స్ సార్. గంటలు ఉన్నారు సార్. ఎందుకు ఉన్నారు సార్? నా మీద ప్రేమతోనూ నా పౌరుల మీద ప్రేమతోనూ ఉన్నారు సార్. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తింటారు సార్ బాధ. నా కొడుకు ఉంటే నాకు సంతోషం. నా కొడుకు లేడు. నా బొమ్మ దేవుడు వచ్చినా 1000 కోట్లు ఇచ్చినా నాకు నా హెల్త్ ఎవరు పూడ్చలేరు సార్. ఎవరు పూడ్చలేరు. నా భార్య ఏడ్చి చచ్చిపోతుంది ఆడ. నా ఒక్క కొడుకు సార్ 3rd ఇయర్ చదువుతుడు. సిబిఐలో 3rd ఇయర్ చదువుతుంది సార్. ఐటీ ఆడు ఒక్కడు ఉన్నాడు. ఆడు కూడా తమ్ముడు లేకపోతే చేయలేడు సార్. ఎవరితో దోస్తాను చేయరు, ఏడ తిరగడు, ఏం చేయరు. వాళ్ళిద్దరు దోస్తాను లెక్కనే ఉంటారు సార్. ఇప్పుడు ఆడుకుంటే మళ్ళీ ఆడు ఏడ్చి ఇట్లా పడి ఉంటారు సార్. 3 ప్రాణాలు తీసి నా నారాయణ కాలేజీలు ఎందుకు వేసినో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ కాలేజీలో వేసి తప్పు చేసుకుని నాది నేనే చెప్పులు చెప్పాలి. ఆయన నారాయణ చైతన్య దండ పెట్టాలి. మీడియా వాళ్ళు సగం చూపిస్తారు, సగం పని చేస్తారు, సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ సామాన్యానికి ఎప్పుడు న్యాయం జరగలేదు. ఈ సీఎం సార్ కూడా మీరు చూడండి సార్, మా బాధ చూడండి. కొంచెం ధైర్యంగా ఉండాలన్న. ఏం ధైర్యం నా గుండె ధైర్యం పోయిందరా. నా సైతం సగం గుండె పోయిందరా. పిల్లలు నిజంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రెషర్ కారణం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎట్లా చచ్చిపోయినరు, మా బాబుకి ఇంకేమన్నా ఉందా అది చూపిస్తలేరు. మామూలు అట్లా ఎవరైనా చనిపోతే ఫస్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఏం మానవాళ్ళు లేవు. ఆ బట్టలు పచ్చిగా కొందరు స్టూడెంట్స్ ఏమో కొట్టిరు సార్ పొద్దున్నే అని వాళ్ళు చెప్తారు. క్లాస్మేట్స్ చెప్తారు పొద్దున కొట్టిరు 2 సార్లు అని చెప్తారు. చూడండి సార్, మీ వల్ల అయిన ప్రయత్నం మొత్తం చేయండి. ఖచ్చితంగా ఈ లాస్ట్ 30 రోజులల్లా ఇది 6వ 7వ. నిన్ననే 2 సార్ ఒక అమ్మాయి, నేను ఒక అమ్మాయి, మా బాబు కన్నా ముందే ఒక అమ్మాయి 2nd ఇయర్ అంట. 2nd ఇయర్ అమ్మాయి అక్కడ మహిళా సంఘం మేడం మీద అప్పుడు పోయినప్పుడు మీరు కూడా బ్యాక్ వెళ్ళారు కదా ఒకసారి. మేము వచ్చి మా మీద అటాక్ అయిన తర్వాత ఆమె కాలేజ్కి వెళ్ళింది. వెళ్ళాక కూడా అది కూడా కొన్ని రోజుల తర్వాత బయటికి రాలేదు. ఏం జరుగుతుందో అది ఎవరైనా సీరియస్ యాక్షన్ కాకుండా ఒక ఏదో క్రైమ్ చేసే వాటిలాగా ప్రిపేర్ అయిపోయినాయి. జైలు లెక్కనే ఉంది అది. జైలే. చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇంత టార్చర్ ఎలా భరిస్తారు? కొట్టి పిల్లల్ని ఆగం చేస్తారు తప్ప ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు. మార్నింగ్ 9 o'clockకి తండ్రి ఇచ్చిపెట్టినప్పుడు మంచిగా ఉన్న పిల్లగాడు ఐదర్ వాళ్ళన్నా చంపు ఉండాలి, లేకపోతే అంతగానం ఏమన్నా ఉంటారు ఆ పిల్లగాడు. బాగా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంటికి వచ్చి ఉంది నాన్న నేను వెళ్ళను, నేను బయట చదువుకుంటా అన్నాడంట. చదువుకుంటా అంటే ఇంకా 3 months ఉంది కదా, 3 months అయితే అయిపోద్ది బట్ అని వెళ్ళిపో సార్కి నేను చెప్తా అని చెప్పి 15 days బ్యాక్ సార్కి వచ్చి భయపెట్టినంట. సార్ ఏమనకండి అని చెప్పేసి కొంచెం భయపెట్టిండు. తర్వాత సారీ చెప్పిండు. ఇక సార్ వాడు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అది లోపల పెట్టుకున్నట్టున్నాడు. వీడి వల్ల అందరి ముందు అన్నాడో మళ్ళీ ఏమో తెలియదు కానీ లోపల పెట్టుకొని వీడి మీద చూపించాడు. ఆ మెంటల్ టార్చర్ వీడు ఇంటికి వచ్చి చెప్పలేడు, మళ్ళీ అటు చేయలేరు. మా నాన్న కష్టపడి కట్టిండు కదా, ఇక ఉంటుంది కదా వాళ్ళకి. అవును, పోలీసులు ఏమంటున్నారు కాదన్న, ఇప్పుడు అట్లా అయినప్పుడు సీన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫోటోలు కానీ ఊరేసుకుంటున్నాను అన్నారు కదా, దేంతో వేసుకున్నాడు అదే మనం చెప్పారా? ఇంకా బయటికి డిస్క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఇప్పటి వరకు కన్ఫర్మ్ గా అవ్వలేదు. అక్కడ ఏం తీసుకోలేదు. అక్కడ లోపల పేరెంట్స్కి వెళ్ళి కూడా చూపించట్లేదు, అసలు అలో చేయట్లేదు అన్న. వాళ్ళు ఒకసారి మీరు వెళ్ళి, వాళ్ళు ఇవన్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కదా, ఒకసారి ఫ్రీగా ఓపెన్ టు ఎవ్రీవన్ అందరికి చూపించవచ్చు. అవును. పిల్లలు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ బాత్రూంలో తీసుకెళ్ళి శ్రీనివాస్ అనే లెక్చరర్ కొట్టాడంట, బాత్రూంలోనే కొట్టిండు. ఇది ఎవరు అంటే పిల్లలు స్టూడెంట్. మేము గోడ గురించి వాళ్ళతో మాట్లాడి రికార్డ్ అన్న, మీరు బాడీని చూసిర్రా? అంటే మార్క్స్ ఎక్కడ ఉన్నాయి ఏంది, అబ్బాయి ఒళ్ళు మీద గుర్తులు ఏమైనా ఉన్నాయా లేవా,
కొట్టినట్టు కానీ చూసినట్టు కానీ మొత్తం చూసిన నేను అన్ని ఇప్పి అన్ని చూసిన ఇవన్నీ లోపల హ్యాంగ్ చేసుకుంటే ఇదన్నా వెళ్తుంది అవును అవి కూడా లోపల చేపెట్టి అన్ని చూసిన అవి అయితే ఏం లేవు అసలు లేదు. నాకు అది ఒక డౌట్ వస్తుంది, అది కాదేమో అని. ఈ పోర్షన్ కొంచెం ఉబ్బిపోయిందండి, ఈడ ఒకటి మాత్రం తర్వాత వచ్చిందో ఇట్లా పడితే వచ్చిందో మరి ఏమో తెలియదు. అదైతే మీ అనుమానం కరెక్టే, అంటే ఇట్లా పట్టి కావాలని వస్తాను ఉండొచ్చు. ఇట్లా నేను ఇట్లా ఉంది, పళ్ళు బిగించి పండ్లు ఇట్లా బిగించింది, అది నాకు డౌట్ వస్తుంది. సీసీటీవీ కెమెరాలు ఏమన్నా అక్కడ చూపించారా? ఒక 5-6 సెకండ్లు 10 సెకండ్లే చూపించారు అంతే. తర్వాత ఎంటీగా పోయేది చూపిస్తున్నారు, ఓకే. తర్వాత ఏమైందని చూపించారు. ఎవరైనా కొట్టిన బయట ఎవరికైనా అమ్మ నాన్న పేరెంట్స్కి ఎవరైనా చెప్పినా కూడా బాత్రూంలో తీసుకొని కొట్టి పంపిస్తారట బయట. అక్కడ కోట్లు ఉన్నాయి సార్, పైన మొబైల్ స్కూటర్ ఆట ఆడుతుంది. ఎన్ని కోట్లు ఉంటే ఏం మన పిల్లల్ని చంపుకోనికనే తెస్తలేం కదా. మన బీద పిల్లలు బీదలకే చంపుకోనుకున్నారు. వాళ్ళకి ఫ్యామిలీకి ఇట్లా పొడగొట్టుకున్న తర్వాత తెలుసుకునేవన్నీ, ముందు తెలియదు. ముందు మంచి చదువుతాడు, ప్రైజ్ కూడా అవుతాడు అని చెప్పి చాలా కష్టపడి చదువుతున్నాం. ఒక్కటే రూమ్లో ఉన్నాం, అదే 8-10 సంవత్సరాలు వెల్డింగ్ చేసుకున్న. చాలా హెల్పర్ స్థాయి నుంచి చాలా కష్టపడి చదివిపించున్నాను. ఇప్పుడు ఫీజు ఎంత కట్టారన్న? నేను 1,55,000 కట్టినా, ఇంకా 50,000 కట్టాలి. అంటే మొత్తం 2,05,000 ఫీజు. ఇక ఆడే అయిపోయింది సార్, అక్కడే అయిపోయి నాకు తెలిసిపోయింది నా కొడుకుది. అది వెంటనే పెద్ద హాస్పిటల్ పెట్టి ఎన్ని లక్షలైనా తెచ్చి ఎడికెళ్ళి తెచ్చిన బాగా చెప్పి నాకు ఇట్లా కడుపు కూత పెడతారు, ఇట్లా నెగ్లెక్ట్ చేసి నా కొడుకు పాలం తింటారంటే నేను హాస్టల్లో పంపించకపోతుండే, పైసలు లాస్ కాకపోతుండే. స్టడీ 1వ తరగతి నుంచి 50,000 లక్ష రూపాయలు కట్టుకుంటే చదివించుకొచ్చిన. పెద్ద స్కూల్లో చదివించిన నేను. కూడా కేకేఆర్ గౌతమ్ మోడల్ స్కూల్లో చదివించిన సార్ నేను. నాకు శూన్యం చేసిపోయాడు. నా కొడుకు పానం తినేసి హరాస్మెంట్ చేసి ఇంత 15 సంవత్సరాల సూసైడ్ చేసుకుంటా అంటే మనం ఏమనుకోవాలి? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనుకోవాలి? రాక్షసుల కంటే ఈనమే వాళ్ళు. ఆ యజమానికి ఎట్లా తిట్లు వస్తుందో ఆ కొడుకు చచ్చిపోయినా అని గుర్తిస్తలేదు. నా కొడుకు పుట్టలో పెట్టుకోరు బతికేది అనుకుంటాను సార్. నా బాబు, మా బాబు కన్నా ముందు నేను చచ్చిపోయేది సార్. మీరు అట్లా ఇది కాకండి, కొంచెం గట్టిగా. నా బతుకు వేస్ట్ సార్, శూన్యం నా బతుకు. ఎంతో కలలు కదా సార్. ఆయన మంచిగా ఐడి అయితే బాంబే తీసుకొని ఫ్యాషన్ షోలు పెట్టి హీరో చేద్దాం అనుకున్నా. ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా మంచిగా బాగా ఉండాలని చూద్దాం అనుకున్నా. అన్నవు నేను ఎడికి వెళ్తే వాళ్ళరా నా కొడుకు నాకు రాలేరా. చనిపోయే ముందు కొట్టిండని అంత క్లియర్గా ఉన్నాక ఇంకా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. పొద్దున్నే 9 గంటలకు తండ్రి వదిలేసిపోతే 3 గంటల వరకు పిల్లగాడు అంత ఈజీగా అట్లా సూసైడ్ చేసుకుంటాడు. ఏం జరిగింది అది తెలియాలి కదా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేరు సార్, ఇగో గిట్ల ఉంది, మీరు సీసీటీవీ కెమెరాలు చూడండి, అబ్బాయి ఇట్లా మిస్టీరియస్గా చనిపోయిండు, మేము కూడా బాధపడుతున్నామని అన్ని క్లియర్గా చూపిస్తే మనం వాళ్ళ మీద ఎందుకంత ఇది చేస్తాం? అన్ని దాచిపెట్టుడు, మీరు రండి ఈ హాస్పిటల్ ఉండు, ఆ హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఈ మధ్య మేము లొల్లి చేయబట్టి తీసుకుపోతారు, లేకపోతే డైరెక్ట్ గాంధీ, డైరెక్ట్ ఉస్మానియా వీడికి తీసుకొచ్చేసాడు, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, క్లోజ్. ఇప్పుడు మనం లొల్లి పెట్టుడులా మధ్యలో ఒక హాస్పిటల్ని పెట్టుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంటే ప్రాణం పోయిందని తప్పించుకుంటున్నారు. ఒక స్టేట్లో మినిస్టర్ అయ్యింది, ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక మా తమ్ముడే చేసుకున్నాడు స్వయనా, లేకపోతే ఆ పర్సన్ అని వీపీ అనే పర్సన్ ఆ లోపల ఉండి కొట్టి మరి చంపాడు, అది తెలియాల్సిన. కొట్టి చంపి తర్వాత సూసైడ్ అని క్రియేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది, హై ఛాన్సెస్. ఇక చూసారు కదా, ఇది ఇంకో చావు. నిన్న ఒక అమ్మాయి ఎన్ఎస్ఆర్ కాలేజ్లో చదివే స్టూడెంట్ చనిపోయాడు. ఇక ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 1, 2, 3, 4, 5, 6 ఇవి ర్యాంకులు కాదు, అనుమానాస్పద మృతుల సంఖ్య. పోయిన వారమే పిల్లలు పిలిచిరన్నా, కొడుతురన్నా, గలీజ్గా కొడుతురన్నా అని చెప్పి పిలిస్తే పోయినాము. వాళ్ళ మాటలన్నీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. గలీజ్గా కొట్టిరు ఆ పిల్లల్ని. ఇది ట్రైలరే, తర్వాత పిక్చర్ చూపిస్తా అన్నాడంట వాడు లెక్చరర్. అది కాగానే విద్యార్థినిలను గురువు స్థానంలో ఉన్న ఒక దరిద్రుడు వేధిస్తుండు అని చెప్పేసి అదొక వార్త. అది కాకముందే మళ్ళీ ఎన్ఎస్ఆర్ కాలేజ్లో ఇంకో విద్యార్థి మృతి. ఇగో అది నిన్ననే జరిగింది. ఈరోజు తండ్రి 9 గంటలకు ఆ అబ్బాయిని కాలేజ్లో విడిచిపెట్టిపోయిండు. నాన్న నేను ఈ కాలేజ్లో ఉండను, హరాస్ చేస్తుడంటే, బిడ్డ 3 నెలలు ఉంది, ఇక చదువుకొని బయటపడి వేరే కాలేజ్లో ఇంటి దగ్గర ఉన్న దాంట్లో జాయిన్ అయిపోదామని ఆ తండ్రి అన్నాడంట. ఆయన బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇట్లాంటివి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దు. దయచేసి మీ పిల్లల్ని ఈ నారాయణ, శ్రీ చైతన్య లాంటి సంస్థలలో లేచే ముందు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ లేచి
గలం విప్పి కొట్లాడాల్సిన టైం వచ్చింది. గల్లా పట్టుకొని గుంజి కొట్టండి ఒక్కొక్కరిని, తప్పు లేదు. Ini